2024 లోక్సభ ఎన్నికల్లో మూడోసారి కూడా మోడీనే గెలిపించాలని అంటున్నారు. నిజంగా గెలిపించాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి మనం చర్చించుకుందాం. 27% ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ 52% చేస్తాం అనుకున్నాం. చేసినవా? పార్లమెంట్ తలుపులు మూసి అన్యాయంగా అక్రమంగా తెలంగాణను ఏర్పాటు చేసినవని అన్నావు. तेलंगाना बना तभी सदन का हाल क्या था? दरवाजे बंद कर दिए गए थे, टीवी का टेलीकास्ट बंद कर दिया गया था, चर्चा को तो कोई स्थान ही नहीं बचा था. అయినా నీ కోటేయాలన్నా 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ దేశాన్ని అప్పులపాలు చేసినందుకు నీ కోటేయాలన్నా. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న దొంగలకు దోపిడిదారులకు కొమ్ము కాస్తున్నందుకు నీకు నీ పార్టీ కోటేయాలన్నా. ప్రభుత్వ రంగ సంస్థలను పౌలాకు పైసాకు అడ్డీకి పౌషేరుకు పెట్టుబడిదారులకు అమ్ముకొని కోట్లాది మంది కార్మికులను రోడ్డుపైకి ఈడ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్డుపైన అడుక్కదినేటట్టు చేసినందుకు నీకు ఓటేయాలన్నా. ఎండనక వాననక చలనక రేయనక పగలనక కోట్లాది మంది భారతీయుల ప్రాణాలు కాపాడుతున్న సైనికులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చినందుకు నీకు ఓటేయాలన్నా. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచమంతా తిరిగినా 30% విదేశీ పెట్టుబడులు తగ్గినందుకు నీకు నీ బీజేపీ పార్టీ కోటేయాలన్నా. ఈ 10 ఏళ్ల పదకాలం లోపల ఒక్కటంటే ఒక్కటి భారీ పరిశ్రమ గాని భారీ నీటి పారుదల ప్రాజెక్టు గాని కట్టలేనందుకు నీకు లేదా నీ పార్టీ కోటేయాలన్నా. ఈడీను ఎన్ఐఏను ఇష్టారాజ్యంగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నందుకు నీకు నీ పార్టీ కోటేయాలన్నా. పవిత్రమైన దైవాన్ని నీ స్వార్థపూర్తి రాజకీయాల కోసం అపవిత్రం చేస్తున్నందుకు నీకు నీ పార్టీ కోటేయాలన్నా. సినిమా తారల తలుపు బెల్కులతోని రాజకీయాలను డ్రామా కంపెనీగా మార్చినందుకు నీకు ఓటేయాలన్నా. ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లలో పెట్టి నియంతృత్వాన్ని నెలకొల్పినందుకు ప్రజాస్వామ్యాన్ని బొందపెడుతున్నందుకు నీ పార్టీకి ఓటేయాలన్నా. కాకుల్ని కొట్టి గదలకు పెట్టినట్టు పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధర తగ్గినప్పటికీ భారతదేశంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెంచుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. దక్షిణ భారతదేశ రాష్ట్రాలపై వివక్ష పాటిస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. నిత్యావసర ధరలు పెంచుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మారుస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. ఏటా 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇయ్యకపోయినందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలి. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు తగ్గించినందుకు వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలను తయారు చేసినందుకు పుల్వామాలో సైనికుల చావుకు కారణమైనటువంటి నీ పార్టీకి నీకు ఓటేయాలన్నా. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను తగ్గించబోతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. బలహీన వర్గాల ప్రజలపై హేయంగా నీచంగా మాట్లాడుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. భారత మాతకు జయ అంటూనే భారతదేశ స్త్రీలపై దాడులు చేస్తూ అవమానం చేస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. పేదరికాన్ని తగ్గించలేక పేదరికం యొక్క నిర్వచనాన్ని మార్చినందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కలిగిన రాజ్యాంగాన్ని మతత్వ రాజ్యాంగంగా మారబోతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. ప్రపంచంలో అత్యంత వెనుకబడ్డ దేశాల కన్నా భారతమాత బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నందుకు నీ పార్టీకి ఓటేయాలన్నా. 1000 కోట్లకు బ్యాంకును లూటీ చేసిన నీరవ్ మోడీని విజయ్ మాల్యాను జైల్లో పెట్టనందుకు నీ పార్టీకి ఓటేయాలన్నా. అయితే రాజుగా కీర్తించేటువంటి ఈ దేశంలో నెత్తుళ్లు కారేటట్టు రోడ్లపైన కొట్టినందుకు లేదా తుపాకులు ఎక్కువ పెట్టినందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బనియా జనతా పార్టీ లేదా బిజినెస్ జనతా పార్టీ. మిత్రులారా, 3వ బీజేపీ అధికారానికి వస్తే భారతదేశం అతి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. మహనీయులు తమ వెలకట్టలేని త్యాగాలతో నిర్మించిన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం కాపాడాలనంటే బీజేపీని 100% ఓడించాలి.